హలో అండి. మనము ఇలా పెసరపప్పు కానీ మినప్పప్పు కానీ ఇలా పొట్టుతోనే నానబెడతాం కదండి. సో అలాంటప్పుడు మనము ఇలా నానబెట్టిన తర్వాత పొట్టుని సపరేట్ చేయాలంటే ఎలా ఈజీగా మనం సపరేట్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. ఎందుకంటే మాకు ఇప్పుడు మినప్పప్పు కానీ మాకు తోటలోనే పండుతుందండి. సో మాకు ఇట్లా రాతోనే వస్తాయి. సో దానివల్ల మేము ఇలా నానబెట్టేసుకొని అట్లీస్ట్ పొట్టు 75% తీసేసుకుంటామండి. సో ఆ పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఇలా వాటర్ ఉన్నాయి కదండి, మనం కొంచెం వాటర్ ఎక్కువ నానిన తర్వాత వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. సో ఇలాగ 3 times 4 times వాటర్ ఫిల్ చేసుకోవాలండి. సో అప్పుడు మనం ఈజీగా పొట్టును చేయొచ్చు. సో నేను ఇక్కడ పెసరబ్యాళ్ళు తీసుకున్నానండి. ఇవి నేను హోల్ నైట్ నానబెట్టాను. సో ఇప్పుడు నేను పొట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ఇలా వాటర్ తీసుకుంటాం కదండి. సో ఇప్పుడు మనం దీన్ని అంతా ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఇలా అనాలి. సో ఇలా అంటే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. సో మీరు హ్యాండ్ పైనే పెట్టి తీసుకోవాలి. మళ్ళీ అంటున్నాను, ఇలా పైనే వాటర్ పైనే ఇలా అనాలండి. అంతా పొట్టు పైకి ఇలా వస్తుంది. అప్పుడు మన హ్యాండ్తో తీసేసేయచ్చు. సో అలాగే ఈ ప్రాసెస్ మీకు ఎంత పొట్టు అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంతా ఇలా కంటిన్యూ చేసేసేయండి. సో ఇక్కడ మీరు హ్యాండ్ పైనే పెట్టి ఇలా అనాలండి. పైకి పొట్టు అంతా వస్తుంది, ఎందుకంటే లైట్గా ఉంటుంది కదా. సో అప్పుడు ఇలా హ్యాండ్తో తీసేయడమే. చాలా నీట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా మొత్తం వచ్చేస్తుంది. సో ఇలాగ మనం ఈజీగా చేసుకోవచ్చు. లేకుంటే వాటర్ పొద్దుస్తాము ఉలకపోస్తూ అండ్ మళ్ళీ వాటర్ పట్టి, సో అలాగా ప్రాసెస్ చాలా టైం పడుతుంది. ఇలాగైతే చాలా ఈజీగా ఒకేసారి మొత్తం మనం తీసేసుకోవచ్చు. కొంచెం ఉంటుంది, బట్ అది ఓకే అండి, ఎందుకంటే మనకు పొట్టు ఎప్పుడు హెల్దీనే కదా. సో ఇట్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ అండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.